సచివాలయంలో పగుళ్ళట 7 కాడికి కింద పడుతున్నాయట, పెచ్చులుడి కింద పడిపోతున్నాయి. సచివాలయం 5వ అంతస్తు రైలింగ్లో కొంత భాగం ఊడిపోయిన దృశ్యం, కింద పడ్డ పెచ్చులు. మరి ఏమో చూస్తేందుకు సెల్ఫీలు తీసుకున్నందుకు అంత అద్భుతంగా కనిపిస్తుంది, దగ్గర పోయి చూస్తే ఆడు ఏడ కింద పడుతుందని ఆ దరిదాపులు కూడా పోతలేరట. కార్లు పార్క్ చేసే దగ్గర జర వెనకకే పెడుతున్నారట, మళ్ళీ ఏడ ఊడిపడి కింద పడుతుంది. మొన్న ఆయన కారు మీద పడగా లీడర్ కారు మీద జర్రుంటే ఆయన కొడుకు చచ్చిపోయేటాడు పాపం. 5వ అంతస్తు నుంచి పడుతున్నాయట పైనుంచి. ఎంత ఎంత గొప్ప కట్టడమో మన కేసీఆర్. ఆయన మేస్త్రి, ఆయన ఇంజనీరు, ఆయన కింద చిన్న ఇంజనీరు ఆయన ప్రశాంత్ రెడ్డి. ఒకటే పోయి చూసిరు, దానికి మళ్ళీ గోడలు కట్టి ఎవరిని బోనియకుండా ఒక 4-5 రివ్యూలు చేసినాడు పోయి ముఖ్యమంత్రి మీద టవల్ వేసుకొని పోయి పెద్ద ఆయన ఏదో పెద్ద కడుతున్నాడు అన్నట్టుగా. ఎవరిది సొమ్మంతా? ప్రజాధనం, దాదాపు 2000 కోట్లు. లోపల పరికరాలు ఉత్తాయే, కట్టిన గోడలు ఉత్తాయే. చివరికి ఏమవుతుందట, సచివాలయంలో పగుళ్ళు భవనంలో చాలా చోట్ల ఉన్నాయట, 7 కాడికి పగిలిపోతుందట. బయటకు అందంగా కనిపించేందుకు నట్లు బోల్ట్లతో రైలింగ్ ఏర్పాటు చేసిరట. వాటి ద్వారా వర్షపు నీరు చేరి తుప్పుబట్టి ఊడిపోయిన జిఎఫ్ఆర్సి ఫ్రేమ్లు, భవనం లోపల పిల్లర్ల ఫ్రేమ్లకు పగుళ్ళు వచ్చినాయట. ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక. రాష్ట్ర సచివాలయ నూతన భవనంలో చాలా చోట్ల పగుళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది. డిజైన్ కోసం నిర్మించిన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్లతో పాటు కొన్ని గోడల్లో కూడా ఈ పగుళ్ళు వచ్చినట్టుగా సమాచారం. ఇటీవల సచివాలయం రైలింగ్ పెచ్చులు ఊడిపడ్డ ఘటనపైన విచారణ జరిపిన కమిటీ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఇదే విషయాన్ని కేటీఆర్కి చెప్పినామనుకో, ఏమంటాడు తెలుసా? అవునండి, మనం ఇల్లు కట్టుకుంటే గోడలకి ఇట్లా సన్నగా పర్యవర్తది చూసిరా, నీళ్ళు కొట్టకపోతే అది వచ్చినాయేమో అంటే అట్లా అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అది కూలిపోయి చచ్చిపోతారా అని అంటాడు. ఇప్పుడు ఆయన మేడిగడ్డ దగ్గర పోయి మనం రోడ్డు వేస్తే రోడ్డుకి ఇటు వేస్తే మధ్యలో పర్రె వస్తుంది చూసినారు, దాన్ని చూసి ఇదేదో కుంగిపోయిందని మాట్లాడుతున్నారని చెప్పిండు కదా మనోడు ఇంజనీర్. సో ఇప్పుడు ఇది కూడా అట్లా చెప్తాడు. ఇంట్లో గోడలకి ఇల్లు కట్టిన తర్వాత 5 నెలలకు 6 నెలలకు చిన్న చిన్న పగుళ్ళు వస్తాయి చూడండి, అవే పగుళ్ళు ఇవని అంటాడు. సచివాలయంలో చాలా చోట్ల పగుళ్ళు ఉన్నాయి. కొన్ని పిల్లర్లకు అమర్చిన మోడల్ ఫ్రేమ్లకు కూడా పగుళ్ళు వచ్చినాయి. బయటకి అందంగా కనిపించేందుకు అంతస్తుల వారీగా ఏర్పాటు చేసిన రైలింగ్లకు లోపలి వైపు నట్లు బోల్టులు అమర్చిరట. 5వ అంతస్తు నుంచి ఊడిపడ్డ జిఎఫ్ఆర్సి ఫ్రేమ్ లోపలి వైపు కూడా నట్లు బోల్టులతో అమర్చారు. అవి వర్షానికి తడిసిపోయి ఆ నీరు లోపలికి చేరడంతో నట్లు బోల్ట్లు తుప్పుపట్టినాయి. దీంతో బరువు మోయలేక అవి ఊడిపడ్డాయి. ఆ కారణంగానే గ్లాస్ ఫైబర్, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాటితో ఉన్న ఫ్రేమ్లు ఊడిపడ్డది అని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కమిటీ పేర్కొన్నది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం సచివాలయం దక్షిణ భాగం వైపు పోర్టుకో పక్కన 5వ అంతస్తుపై మోడల్ కోసం GRFCతో అమర్చిన రైలింగ్ పెచ్చులు ఊడిపడ్డ విషయం తెలిసింది. ఆ పెచ్చులు అక్కడే నిలిపి ఉంచిన రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి కారుపై పడడంతో కారు దెబ్బతిన్నది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఘటన ఎలా జరిగింది, పెచ్చులు ఎలా ఊడిపడ్డాయనే అంశాలపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరా తీసిండు. ఇది షాపూర్జీ పల్లోంజీ అనే కంపెనీ దీన్ని నిర్మించింది. మరి వాడు ఎట్లా కట్టిండి దీన్ని? ఇసుక తక్కువ వేసిండా లేకపోతే సిమెంట్ వేయలేదా? ఎట్లా కట్టిండు అసలు దీన్ని? మర్చిపోయినట్టురు. ఆ కమిటీ తాజాగా సమగ్ర వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. సచివాలయం లోపల డిజైన్ కోసం నిర్మించిన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్లలో కూడా చాలా పగుళ్ళు ఉన్నాయని విచారణ కమిటీ పేర్కొన్నది. వాస్తవానికి ఆ ఫ్రేమ్లలో పగుళ్ళు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. బాల్కనీల్లో రూఫ్ టాప్కు అమర్చిన కొన్ని డిజైన్లు కూడా వంకర్లు తిరిగి ఊడిపోయే స్థితిలో ఉన్నాయట. వెరీ గుడ్. కొన్ని గోడల్లో పలుచోట్ల పగుళ్ళు కనిపిస్తున్నాయి. సచివాలయం లోపలి వైపు పగుళ్ళన్నింటికీ మరమ్మతులు చేపట్టాలని కమిటీ సూచించింది. అయితే ఆయా మరమ్మతులకు అయ్యే ఖర్చును సదరు నిర్మాణ సంస్థే భరించాల్సి ఉన్నది. నిర్మాణ సమయంలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో కూడా ఈ నిబంధన ఉందని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ తేల్చిన పగుళ్ళు, వాటి మరమ్మతులకు సంబంధించి అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలి అని ఉన్నతాధికారులు ఆదేశించారట. రేవంత్ రెడ్డి గారు హెల్మెట్ పెట్టుకొని పోరి, మళ్ళీ 5th ఫ్లోర్ నుంచి పెచ్చి ఊడిపడ్డది అనుకో, అనవసరంగా ఆగమైపోతుంది. ఆ మంత్రులు లోపలికి పోయేటోళ్ళంతా జాగ్రత్త, పోయేటప్పుడే పైకి చూడుర్రి, లేకపోతే అది కొంచెం ఏమరపాటుకున్నా అది ఆగమాగం అవుతాడు. దాదాపుగా ఈ సచివాలయం నిర్మాణం కోసం 1500 కోట్లు ఖర్చు పెట్టి 1500 కోట్లు. అసలు ఎంత అద్భుతమైన సచివాలయం ఒకప్పుడు, అది ఎంత బాగుంటుండే.
చెట్లతోటి అక్కడ గుడి, ఓ చర్చి, ఓ మసీదు, ఓ టీ స్టాలు, ఎంత అద్భుతంగా ఉంటుండే. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ ఇప్పుడున్న ఇప్పుడు వాళ్ళకి పోతే మళ్ళీ బయటకు వచ్చి లేదు, ఇక వాళ్ళకి పోతే అలానే. ఇక ఇంతకుముందు ఎట్లుండే, లోపలికి బయటికి తిరిగేది, అంత చుట్టూ తిరిగేది. ఆడో హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ ఉండేవి. 2010లో అనుకుంటా, 2010 2000 సంవత్సరంలో కట్టిన, ఇంకా అసలు కనీసం ఆ రూమ్లలో కూడా పోని బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా ఉండే అక్కడ. అన్ని కూల్చి పడేసిండు. ఎవడోడు ఎంత తినడం ఇలా. ఈయన విచారణ అంటాడు, ఒక్కదాని మీద విచారణ ఉండదు. విచారణ చేసినా ఒక్కదాని మీద చర్యలు కూడా ఉండవు.